ఈ సమయంలో మనము ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆధ్యాత్మిక జీవితంలో ఎవరిని మనము ఆశ్రయిస్తున్నాం అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలలో అయిన వారిని ఆశ్రయించినప్పుడు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అయిన వారిని ఆశ్రయించినప్పుడు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు ఆశ్రయించానా అన్నట్లు ఒకసారి హృదయంలో బాధపడుతూ తిరిగి వచ్చిన సందర్భాలు మన జీవితంలో ఉండి ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఒక లేఖనాన్ని చూద్దాం. యెషయా ప్రవచన పుస్తకము 31వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. చూసారా? ఎవరినంట? ఐగుప్తులో ఉన్నటువంటి వారిని కదా. ఎవరినండి? ఐగుప్తులో ఉన్నటువంటి వారి రథములు విస్తారములనియు వారు బలాఢ్యులనియు. మనము వారి వైపుకు మన దృష్టి మళ్ళీ వారిని ఆశ్రయించినప్పుడంట మనకు శ్రమ కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? శ్రమ. మానవాళిగా మనం ఆలోచించే ఆలోచన అలా ఉంటుంది. ఆలోచన కదా. ఐగుప్తులో ఉన్నటువంటి సంపన్నులను, బలాఢ్యులను, ఉన్నవారిని, ధనికులను మనం ఆశ్రయించాలని అనుకుంటాం. ఎటు ద్వారం లేని సమయంలో, అన్ని ద్వారాలు మూయబడిన సమయంలో సంపన్నుల వైపుకు మన దృష్టి మళ్లించబడుతుంది. బలాఢ్యుల వైపు మన ఆలోచనలు వారి వైపుకు మళ్లించబడతాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. బలాఢ్యులను, అయిన వారిని, ఐగుప్తులో ఉన్నటువంటి రౌతులు, రథములు కలిగిన వారిని ఆశ్రయించు వారికి శ్రమ. మరొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. మరొక వాక్యం యెరెమీయా ప్రవచన పుస్తకము 17వ అధ్యాయము 5వ వాక్యం. యెరెమీయా ప్రవచన పుస్తకము 17వ అధ్యాయము 5వ వాక్యము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఎవరిని ఆశ్రయిస్తే? శరీరులను ఆశ్రయిస్తే. ఇది ఎవరు ఈ మాట పలికారు? సాక్షాత్తు పరమందున్న దేవుడే మాట్లాడుచున్నటువంటి వాక్యం ఇది. ఆయనే మాట్లాడుతున్నాడు. సాక్షాత్తుగా ఆయన మాట్లాడుతున్న వాక్యం ఇది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, శరీరులను ఆశ్రయించి ఆధారం చేసుకోవని
నీ హృదయము యెహోవా మీద నుండి తొలగించుకుంటే నీవు ఒక శాపగ్రస్తుడవు అని సాక్షాత్తు దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు. ఇంకెవరో కాదు, ఇంకెవరో మాట్లాడుతున్న సందర్భము కాదు. సాక్షాత్తు దేవాది దేవుడే మాట్లాడుచున్న వాక్యము. శరీరులను మీరు ఆధారం చేసుకోవద్దు, శరీరులను ఆశ్రయించవద్దు, మీ హృదయమును నా మీద నుండి తొలగించుకోవద్దు. నన్ను మీరు ఆశ్రయించండి, మీరు ఆశీర్వాదముగా మారబోతున్నారు. గట్టిగా రెండు చేతులెత్తి హల్లు చెప్పండి. దేవుణ్ణి ఆశ్రయించి ఆశీర్వదించబడుదుముగాక. మన శాపములన్నీ కొట్టివేయబడునుగాక. మన కన్నీళ్లకు కారకమైన ప్రతి సమస్య మన నుండి విడుదలై, అది బంధించబడిన ప్రతి సమస్య అది మన నుండి విడుదలై వెళ్ళిపోవునుగాక. ఆమేన్. ఏ సమస్య మీ జీవితంలో వెంటాడుతుందో, సమస్య మీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్న ప్రతి దానిని ప్రభు తొలగించాలి. ప్రతి దానిని ప్రభు తొలగించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథములో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ ఉదయకాలమే నేను ఈ యొక్క సబ్జెక్ట్ను సిద్ధపడ్డాను. కొన్ని లేఖనాలు ఉన్నాయి. పోయిన వారం నేను ఒక చోటికి వెళ్ళాను. విసన్నపేట సమీపంలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాను. దేవుడు అద్భుతంగా అక్కడ చక్కని సందేశం దేవుడు మాట్లాడాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉండేదవు అన్న వాగ్దానం మీద చక్కగా సంఘానికి దేవుడు ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఆ వాక్యాన్ని దేవుడు ఆ స్థలంలో మాట్లాడాడు. అదే వాక్యాన్ని ఈరోజు నేను చెప్పాలి అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు. ఉదయకాలమున వెంటనే మరలా ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపడడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు రాసుకున్నాను నేను, ఎందుకంటే రాసుకుంటే తప్ప నేను వాక్యం చెప్పలేను. అది నాకున్న అలవాటు. కొందరైతే రాసుకోకపోయినా వాక్యాన్ని చెప్పగలరు, అది కొందరికున్న ఆ జ్ఞానం కావచ్చు. కానీ నాకైతే రాసుకోకుండా వాక్యాన్ని చెప్పలేను, అందుకే రాసుకుంటా. గట్టిగా చెప్పండి సంతోషంగా. సంతోషంగా ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చాలు. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచారా? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వాక్యం మరొకసారి చదువుతారు, మిగతా వారు శ్రద్ధగా వింటారు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇంతకు చనిపోయిన వాళ్ళను గురించి వ్రాయబడిన వాక్య భాగమా ఇది? అప్పుడు మీరు బ్రతుకుదురు, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మరలా చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. క్రీస్తుతో కూడా బ్రతికించును.
చచ్చిన వారు ఎవరో అపోస్తులుడైన పౌలు స్పష్టంగా ఎఫెసీ సంఘానికి తెలియచేస్తున్నాడు. చచ్చిన వారు ఎవరో అక్కడ క్లారిటీగా సంఘానికి తెలియచేస్తున్నాడు. మీరు చచ్చిన వారు. ఏ విషయంలో మీరు చచ్చిన వారు? మీ అపరాధముల ద్వారా మీరు చచ్చినవారు. వింటున్నారండి? మీ అపరాధముల ద్వారా, మీ పాపముల చేత, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు ఏమై ఉన్నారో తెలుసా? మీరు చచ్చిన వారై ఉన్నారు. మీరు చచ్చిన వారై ఉన్నారు. అయితే మీరు యెహోవాను ఆశ్రయించిన కారణాన్ని బట్టి, లేక యేసుక్రీస్తును ఆశ్రయించిన కారణాన్ని బట్టి మీరు ఇప్పుడు ఆయనతో కూడా బ్రతికి ఉన్నారు. రెండు చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకప్పుడు మనము కూడా చచ్చిన వారమే. ఒకప్పుడు పాపములలో పడి ఉన్నప్పుడు మనము కూడా చచ్చిన వారమే. ఒకప్పుడు త్రాగుడులో ఉన్నవారమే. ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపపు ఊబిలో ఉన్నవారమే. కానీ మనమందరము క్రీస్తును ఆశ్రయించిన కారణాన్ని బట్టి ఆ పాపముల నుండి మనము బ్రతికి ఉన్నాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించండి అని ఒకవేళ మనం నడివీధులలో సువార్త చెప్పడానికి నేటి దినాల్లో వెళితే మతోన్మాదం అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? అందరు చెప్పాలి. ఏమంటున్నారు? మత మార్పిడి చేస్తున్నారు. మీరు మత మార్పిడి చేస్తున్నారు. హిందూ దేశములో మీరు మత మార్పిడి చేస్తున్నారు. క్రైస్తవులుగా మారుస్తున్నారు. మీరు క్రైస్తవులు ఈ దేశంలో కాదు ఉండాల్సింది, క్రైస్తవులు ఉండే దేశానికి వెళ్ళండి అని ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భయంకరమైనటువంటి పోరాటాలు ఎదురవుతున్నాయి. మణిపూర్లో స్త్రీల యొక్క, దైవ సేవకుల యొక్క బట్టలు ఇప్పి ఆ ప్రాంతంలో ఊరేగిస్తూ ఉంటే అధికారులు, నాయకులు ఎవరు మాట్లాడింది లేదు. అప్పుడు స్త్రీని అగౌరవపరిస్తే వాళ్ళకి అగౌరవంగా కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఛానల్లో మాట్లాడుతున్నారు. వీళ్ళని ఒకసారి ఆలోచించండి. యెహోవాను గూర్చి లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఎందుకు మనము సువార్త చేస్తున్నాము అంటే, ఎదుగో పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా వారు క్రీస్తుతో కూడా బ్రతుకుటకే సువార్తను బోధిస్తున్నాం. గట్టిగా చెప్పండి. దొంగలు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు, భయంకరమైనటువంటి రౌడీలు మార్చబడ్డారు, గుండాలు మార్చబడ్డారు, నక్సలైట్లు మార్చబడ్డారు, ఉగ్రవాదులు మార్చబడ్డారు. మొదటి శతాబ్ద కాలంలోనే సౌలు అనే ఉగ్రవాది పౌలుగా మార్చబడ్డాడు. ప్రపంచానికి ఈరోజు సార్వత్రిక సంఘానికి 14 పత్రికలు వ్రాయగలిగాడు ఒక ఉగ్రవాది అంటే ఆ రోజు క్రీస్తు దర్శించబట్టి, క్రీస్తును ఆయన అంగీకరించి ఎప్పుడైతే ఆశ్రయించాడో, ఎప్పుడైతే తను బ్రతికాడో, తన బ్రతుకు అనేకులకు ఆశీర్వాదముగా మార్చబడింది. గట్టిగా సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి బ్రతుకు మార్చబడుతుంది అంటే ఆ వ్యక్తి యొక్క బ్రతుకు కుటుంబానికి సంతోషాన్ని ఇస్తుంది. ఎంతోమంది మా భర్త త్రాగుబోతండి, చిత్రహింసలు, కుటుంబంలో నరకం అనుభవిస్తున్నామండి అని చెప్పే కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. టార్చర్ తట్టుకోలేక
పనికి వెళ్ళక రోజు త్రాగి 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 కుటుంబంలో ఉన్న కష్టార్జితం అంతా కూడా మందు షాపుల పాలవుతుంది. వైన్ షాపులకు ఆ కష్టార్జితం అంతా తగలబడుతుంది. ప్రభుత్వం వారే దానికి సహకరిస్తున్నారు. వైన్ షాపులు, ఎక్కడ చూసినా వైన్ షాపులే, ఎక్కడ చూసినా వైన్ షాపులే, ఎక్కడ చూసినా వైన్ షాపులు. ఈరోజు ఎన్ని కుటుంబాలు దరిద్రంగా మార్చబడుతున్నాయో తెలుసా? అదే ఈ క్రీస్తు ప్రపంచానికి రాకపోతే, ఈ పరిచయం చేయకపోతే ఇంకా ఎన్నో కుటుంబాలు త్రాగబోతులుగానే ఉండేవారు. ఎన్నో కుటుంబాలలో సంతోషం లేకుండా ఉండేవారు. ఎన్నో కుటుంబాలు అక్రమ సంబంధాలలో ఉండేవారు. ఈరోజు క్రీస్తును పరిచయం చేయబట్టి కొందరి జీవితాలు అక్రమ సంబంధాల నుండి మార్పు చెంది ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఆ క్రీస్తును మనం తెలుసుకోబట్టి ఈరోజు భయంతో బ్రతుకుతున్నాం. అమ్మో, పాపము జోలికి వెళ్ళకూడదు, ఇది తప్పు, ఇది చేయకూడదని ఎవరు చెప్పారు? ఇదిగో ఈ గ్రంథం చెప్పింది. గట్టిగా చెప్పండి. ఈరోజు ఈ గ్రంథాన్ని ఏమంటున్నారు? బూతుల గ్రంథం అంట. ఇది ఒక్కొక్కడు మాట్లాడతాడు, ఇది బూతుల గ్రంథం అంట. ఏ గ్రంథం మరి? బూతుల గ్రంథం అయితే మనం ఎట్లా మార్చబడతాం? మన బ్రతుకులు ఎందుకు మార్చబడతాయి? నేను కూడా ఒక భయంకరమైన వ్యక్తిని, భయంకరమైనటువంటి కోపిష్టి కలిగిన వ్యక్తిని. ఇంట్లో కుటుంబానికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా అనేక చెడు పనులు చేసిన వ్యక్తినే. కానీ ఇదిగో ఈ గ్రంథాన్ని ఒకరు పరిచయం చేయబట్టి నా బ్రతుకు మారిపోయింది. గట్టిగా సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. హిందూ దేశం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. ఏ ధర్మం ఏ వ్యక్తిని బ్రతికిస్తుంది ఈరోజు? సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? భర్త చనిపోయినప్పుడే భార్య కూడా అందులో వేసేయాలి. అది సనాతన ధర్మం. రోజుకొక వేషం వేసుకుంటాడు ఒక ఆయన, రోజుకొక వేషం వేసుకుంటాడు ఆయన. ఏమండి, రోజుకొక వేషం వేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాడు. సనాతన ధర్మం అంటుంటాడు. ఈరోజు ఆలోచించండి, ఏ ధర్మం నిన్ను బ్రతికిచ్చింది? ఏ ధర్మం నిన్ను మార్చింది? ఏ ధర్మం నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చింది? గట్టిగా చెప్పండి, సంతోషంగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇదే లేకపోతే ఈరోజు ఈ దేశం ఏమైపోయేది? ఈ దేశం ఇలా ఉండేది కాదు. ఈ గ్రంథమే లేకపోతే, ఈ గ్రంథమే మనకు అందకపోతే, ఈ సువార్తే అందకపోతే ఈ దేశం ఎలా మార్చబడి ఉండేది? భయంకరంగా ఉండేది. ఈరోజు ఈ గ్రంథం ఈ దేశానికి రాబట్టి, ఆనాడు తోమా ద్వారా కేరళ నుండి ఏమండి తమిళనాడుకు, మన భారతదేశానికి తోమా ద్వారా సువార్త అందబట్టి ఈరోజు అనేకుల బ్రతుకులు ఈరోజు మార్పు చెంది ఒక పద్ధతిగా బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఈరోజు మనమందరం ఇక్కడ బ్రతికి ఉన్నాం. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తారు, పాపాత్మురాలైన స్త్రీ ఒక ధనవంతుడైన సీమోని ఇంటిలో ఆశ్రయించింది. ఎక్కడ ఆశ్రయించింది? సీమోని ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన ధనవంతుడు, యేసు ప్రభువును భోజనానికి పిలిచాడు. ఎందుకు? ఆ స్త్రీ తెలుసుకుంది, వెంటనే ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. వెంటనే పరిగెత్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించింది. ఆయన ఆశ్రయించిన కారణాన్ని బట్టే కదా ఆ పాపాత్మురాలైన స్త్రీ జీవితం మార్చబడి. యెరికో పట్టణానికి యేసు ప్రభువు వస్తే ఆ పట్టణంలో ఉన్న జక్కయ్య యెహోవాను ఆశ్రయించిన కారణాన్ని బట్టే కదా జక్కయ్య కూడా బ్రతికింది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక మోసగాడు ఆ రోజు మార్పు చెందాడా లేదా? జక్కయ్య ఎవరు?
ఒక మోసగాడు, లంచగొండి తనము కలిగిన వాడు. అదే ఏదో అంటారు చూడండి, లంచం, కంచం, మంచం. గట్టిగా అల్లు చెప్పాలి, 2 చేతులెత్తి సంతోషంగా అల్లు చెప్పాలి. ఇలాంటి ఒక భయంకరమైన వ్యక్తి ఆ రోజు యేసు ప్రభు ఆశ్రయించిన కారణాన్ని బట్టి తను మార్పు చెందాడు, తన బ్రతికాడు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. గట్టిగా అల్లు చెప్పండి. మొదటి మాట ఏంటి? యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. రెండో విషయాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతములు రాసినటువంటి మొదటి గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. 17-18 వచనాలు అమ్మా. మొదటి దినవృత్తాంతములు లేదా 2 దినవృత్తాంతములు చూడండి. 2 దినవృత్తాంతములు 13, 17, 18. అబీయాయును అతని జనులను వారు ఘోరముగా సంహరించిరి. ఇజ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. ఈ ప్రకారము ఇజ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరులైన దేవుడైన యెహోవా ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. అందరూ 2 చేతులెత్తి గట్టిగా సంతోషంగా అల్లు చెప్పండి. జయమొందిరి, జయమొందిరి. ఎవరి మీద జయం పొందారు? శత్రువుల మీద. ఎవరి మీద చెప్పండి? శత్రువుల మీద. నేనంటాను, శత్రువులు అనగానే మన ఇంటి ముందు ఉన్న వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారే మనకు కనిపిస్తారు. శత్రువులు అంటే మనం త్వరగా ఆలోచించేది అదేగా. నా బ్రతికి ఇలా అవడానికి కారణం ఎదురింటోళ్ళేమో, ఇరుగు పొరుగు వారేమో, వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎదురుగొచ్చి ఏం చేశారో తెలియదు. ఇలా రకరకాల ఆలోచనలు. ఏదేమైనా అపవాది వ్యక్తుల ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు, అలా అనడం లేదు. వారిని ఆధారం చేసుకొని అపవాది శత్రువు మన మీద దాడి చేయొచ్చు. నేనంటాను, వాళ్ళ మీద దాడి చేయటం కాదు కానీ కనపడని కుయుక్తిగా పనిచేసి మనుషులను ఆధారం చేసుకొని పనిచేసే శత్రువైన అపవాదిని మనమందరము జయించుదుముగాక. గట్టిగా హల్లు చెప్పండి. శత్రువును జయించడం అంటే అంత మామూలు విషయం కాదు. ఏమంటే శత్రువును జయించడం అంత సులువైన విషయమా? శత్రువు మీద పోరాడడం అంటే ఎంత తెలివితేటలు, ఎంత ఆలోచన ఉండాలి. ఒక శత్రువుని ఎదుర్కోవడానికి నువ్వేదో బలాఢ్యుడవని, పరాక్రమం కలిగిన వాడవని వెళితే శత్రువు మీద జయం పొందలేం. హల్లెలూయా. దావీదు తెలివిగా వెళ్ళాడు గొల్యాతు మీదకి యుద్ధానికి. ఎలా వెళ్ళాడు చెప్పండి? తెలివిగా వెళ్ళాడు, తెలివిగా చేశాడు. ఆ తెలివంతా దేవుని ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుడు ఆ తెలివినిచ్చి ఆ గొల్యాతు మీద ఎలా జయం పొందాలనో దేవుడు ఆలోచన ఇచ్చాడు. గట్టిగా అల్లు చెప్పండి. సంతోషంగా గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. అది దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కలిగేది. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని ఆశ్రయించేవాడు. ఇలా ఒకసారి ఆలోచించండి. ఏ హేతువు చేత జయము పొందారు? ఏ హేతువు చేత? యెహోవాను ఆశ్రయించిన హేతువు చేతనే జయమొందిరి. ఈరోజు అపవాది వేసే ప్లాన్లు మనము పసిగట్టలేకపోతున్నాం. అపవాది వేసేటువంటి ఆ ప్లాన్లు పసిగట్టలేకపోతున్నాం. వాని ప్లాన్లన్నీ పసిగట్టాలంటే దేవుని సన్నిధిలో కూర్చుంటే వాని ప్లాన్లన్నీ పసిగట్టి వాని ప్లాన్లన్నిటినీ విఫలమయ్యేటట్లు చేస్తాం.
రెండు చేతులది గట్టిగా హల్లో చెప్పండి. హల్లెలూయా. ఇజ్రాయిల్ అందరూ కూడా భయపడుతున్నారు. ఒక్కడు కూడా యుద్ధం చేయలేకపోతున్నారు. సౌలు రాజున్న కాలంలో ఏమండి మంచి మంచి నైపుణ్యత కలిగినటువంటి సైనికులు ఉన్నారు. అందులో దావీదు యొక్క సహోదరులు కూడా ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా యుద్ధం చేయడానికి ధైర్యం చాలడం లేదు. అందరూ భయపడిపోతున్నారు. ఎక్కడో గొర్రెలను కాసుకునే దావీదు అంటాడు, నేను యుద్ధం చేస్తానంటాడు. ఆశ్చర్యపోయాడు, రాజుగారి ఆశ్చర్యపోతున్నాడు. నువ్వు చూస్తే భూమికి జానడు లేవు. దేనికి? నువ్వు చూస్తే భూమికి జానడు లేవు, ఎలా యుద్ధం చేస్తావు? ఒక సంగతి చెప్పాడు, నేను అడవిలో నా గొర్రెలను నా మందను కాయుచున్నప్పుడు ఒక గొర్రెను ఎలుగుబంటి సింహం ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో నోట కరుచుకొని వెళ్తున్నప్పుడు నేను దానిని చీల్చి చంపాను. గట్టిగా చెప్పండి. సంతోషంగా గట్టిగా చెప్పండి. రాజుగారికి కూడా అర్థం కాలేదు, ఈడు చూస్తే భూమికి జానులు లేడు, ఎలా జయించగలడు అని కాస్త డౌట్ వచ్చి అడిగేశాడు అనమాట. దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్యంగా చెప్పేశాడు. సరే, మొత్తానికి యుద్ధానికి కావలసిన సామాగ్రి అంతా ఏమండి తనకి ధరింపజేస్తే తర్వాత చివరికి ఏమన్నాడో తెలుసా? ఇవి నాకు వాడుక లేదు. గట్టిగా చెప్పండి. ఆయనకి ఏం వాడుక ఉందో తెలుసా? వర్షల. అందరు గట్టిగా రెండు చెల్లు చెప్పండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాగ్దానమనే రాయిని నీవు వర్షలు విసిరితే అపవాది నీ ముందు కుప్ప కూలిపోతాడు. గట్టిగా చెప్పండి. వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థిస్తున్నప్పుడే అపవాది నీ ముందు బోర్ల పడద్రోయబడతాడు. ఆమేన్. ఏమండి, రాయి నుదుట పడితే వెనక్కి పడాలి. రాయి నుదుట పడితే ఎలా పడాలి? వెనక్కి పడాలి. దావీదు పక్షాన దేవుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. దావీదు, నీ ఒక్కడివే కాదు, నీ పక్షాన నేను కూడా యుద్ధం చేస్తాను. ఈయన ముందు కొడితే నా దేవుడు వెనక కొట్టాడు. గట్టిగా చెప్పండి. సంతోషం గట్టిగా చెప్పండి. ఈరోజు అపవాదిని మనము జయించలేని స్థితిలో ఉన్నాం. అపవాది ముందు తల వంచుతున్నాం, అపవాది ముందు సిగ్గుపడిపోతున్నాం, అపవాది యొక్క తంత్రములను గుర్తించలేకపోతున్నాం. వాడిని ఎలా జయించాలో కూడా దాని విషయంలో మనం ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పొందలేకపోతున్నాం. ప్రార్థనాత్మ ఉందా? ఏదో బ్రతుకు తెరువు కోసం భక్తి చేయటం కాదు, అపవాదిని జయిస్తూ నువ్వు వెళ్ళగలిగితేనే ఈ భక్తిలో నిలబడగలవు. గట్టిగా చెప్పండి. లేదంటే ఏదో ఒక రోజున ముల్లె మూట సర్దుకుంటావు. ఏం సర్దుకుంటాం? ముల్లె వద్దు బాబు, ఈ భక్తి నేను చేయలేను, ఈ ప్రార్థన నేను చేయలేను, ఈ మార్గాన్ని నేను నిలవలేనని చెప్పి ముల్లె మూట సర్దుకుంటాం. గట్టిగా చెప్పండి. అందుకే యెరూషలేము నుండి ఒకడు ముల్లె మూట సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికోకి వెళ్తున్నాడు. ఎరికోకి వెళ్తే ఏమైంది? కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. అది దొంగల చేతిలో చిక్కి బట్టలన్నీ దోచుకొనబడి కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. ఎందుకంటే యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తున్నాడు, నా వల్ల కాదు ఈ భక్తి చేయటం, ఈ యెరూషలేములో ఉండడం నా వల్ల కాదనుకున్నాడు. యెరూషలేములో నుండి వెళ్తే ఇంకా భయంకరమైన ప్రమాదం. గట్టిగా చెప్పండి. ఏదేమైనా యెరూషలేములో నుండే నీవు పోరాడుదువుగాక, యెరూషలేములోని ఆయనని ఆశ్రయించి జయము పొందుదువుగాక. నా దేవుడు నీకు జయమిచ్చునుగాక. యుద్ధము యెహోవాదే, నీ పక్షముగా యుద్ధము చేసి నీకు దేవుడు జయమిచ్చునుగాక. ఆమేన్. చూద్దాం మరొక విషయాన్ని, మూడో విషయాన్ని. దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథం
26వ అధ్యాయం 5వ వాక్యం. దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఏం చేశాను? అందరు చెప్పాలి. 3వ విషయం ఏంటి? వర్ధిల్ల చేశాను. తెలివి కలిగినటువంటి జకరియా, దేవుని ప్రత్యక్షత కలిగిన దినాలు అవి. ఉజ్జియా దేవుని ఆశ్రయించిన కాలం ఎలాంటిదో తెలుసా? అప్పుడున్న ప్రవక్త ఎవరో తెలుసా? జకరియా. ఎవరంట? అందరు చెప్పాలి. జకరియా దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి, దేవుని సాక్షాత్తుగా ఆయన ప్రత్యక్షతలు బయలుపరుస్తున్నటువంటి ఆ దినాలలో ఈ ఉజ్జియా అనేటువంటి రాజు 16 ఏండ్ల వయస్సులోనే తన తండ్రికి బదులుగా రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన ఈ వ్యక్తి ఆ 16 ఏండ్ల వయస్సులోనే దేవునిని ఆశ్రయించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించడం ప్రారంభించాడో దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. గట్టిగా సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉజ్జియా అనే రాజుకు అర్థం ఏమిటో తెలుసా? యెహోవాయే నా బలం. యెహోవాయే నాకు బలం, ఇంకా నాకెవరు లేరు బలము. నా రక్త సంబంధికులు కాదు నాకు బలము, స్నేహితులు కాదు నాకు బలము, నా చుట్టూన్న సైనికులు కాదు నా బలము, నా చుట్టూన్నటువంటి సలహాదారులు కాదు నాకు బలము. యెహోవాయే నా బలము. హల్లెలూయా. ఒక రాజుకు ఎంతమంది ఉంటారు ఆలోచించండి. సలహాదారులు ఉంటారు, దానికి ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఏమండి, మంత్రి మండలి ఉంటుంది. ఇలా అనేక వ్యక్తులుంటేనే రాజ్యం నడిపించబడుతుంది. ఒక్కొక్కరు ఒక సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఏమండి. సలహాదారులు ఇంచుమించు 5గురో ఎంతమంది ఉంటారు. ఆ సలహాదారులు ఒక్కొక్కరు ఏం చెప్పగలరో దాన్ని ఆలోచించి ప్రభుత్వములో ఆ యొక్క కార్యం చేయొచ్చా చేయకూడదా అని ముందు సలహా తీసుకొని, అంతెందుకు ముఖ్యమంత్రులు ఉన్నారనుకోండి, డైరెక్ట్గా వచ్చి వాళ్ళు ఏం మాట్లాడలేరు. సలహాదారులు రాసిస్తారు. మీకు తెలుసా ఏం మాట్లాడాలి? ముఖ్యమంత్రి మీటింగ్ జరుగుతుంది అనుకోండి, ఆ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే సలహాదారులు రాసిస్తారు, ఇదే మాట్లాడండి. అది వాళ్ళే ఏదో డైరెక్ట్గా మాట్లాడినట్టు బిల్డప్ ఇస్తుంటారు. ఇట్లా చూస్తుంటారు, చెప్తా ఉంటారు, ఇట్లా చూస్తుంటారు, చెప్తుంటారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హుషారుగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సలహాదారులు అందిస్తే కానీ వాళ్ళు ఏది చేయలేరు. అప్పుడున్న రాజులు అలా కాదు, సాక్షాత్తు దేవుడే వారికి బలంగా ఉండి పరిపాలన చేశారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవాయే నా బలము. దేవుని ఆశ్రయించినంత కాలం అతన్ని వర్ధిల్ల చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యెహోవాను నీ ఉన్నంత వరకు, నీ శ్వాస ఉన్నంత వరకు ఆయననే ఆశ్రయించి నీవు వర్ధిల్ల చేయబడుదువుగాక. ఆమేన్. ఇంకెవరిని ఆశ్రయించొద్దు, ఆయనని మాత్రమే ఆశ్రయించుదాం. భూమి మీద బ్రతికినంత కాలం. ఏ కాలం? అందరు చెప్పాలి. ఆయనేమో యెహోవాను ఆశ్రయించినంత కాలం అని ఉంది. అంటే కొంతకాలం తర్వాత మళ్ళీ బ్రేక్ అయింది ఎక్కడో. మీకు అర్థమైందా? ఉజ్జియా గర్వించాడు, కొంతకాలం తర్వాత గర్వించాడంట. గర్వించి హృదయం చెడిపోయింది తెలుసా. కానీ మైనస్ వద్దు మనకు, అక్కడ దాకా చదువుకుందాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెహోవాను ఆశ్రయించినంత కాలం. నేనంటాను, మన బ్రతుకు కాలము వరకు ఆయన్ని ఆశ్రయించుదాం. దేవుడు మనలను వర్ధిల్ల చేయునుగాక.
ఏదో ఎవరెవరినో ఆశ్రయించి సలహా తీసుకోవద్దు. ఏదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దామని ఎవరినో ఆశ్రయించే సలహా వద్దు. దేవుని పాదాల దగ్గర కూర్చో, ఆయన సలహా తీసుకో, ఆయన ఏం చెప్తాడో అది చేయి, ప్రభు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. గట్టిగా సంతోషంగా అల్లు చెప్పండి. ఎవరో చెప్పారు, అన్న చెప్పారు, ఈ అన్న చెప్పారు, అక్క చెప్పింది, అక్క చెప్పింది, ఇంకేదేదో వస్తాయి నాకు వద్దు. గట్టిగా అల్లు చెప్పాలి, సంతోషంగా గట్టిగా అల్లు చెప్పాలి, హుషారుగా నవ్వుతూ గట్టిగా అల్లు చెప్పాలి. ఎవరో ఏదో చెప్పింది కాదు. దేవుని సన్నిధిలో కూర్చో, ఒక పూట ఉపవాసం ఉండు, సాధ్యమైతే ఒక పూట ఉపవాసం ఉండు, ప్రభువును ఆశ్రయించు. ప్రభువా, నా జీవితంలో ఏం చేయబోతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, దేవుని సన్నిధిని ఆశ్రయించు. ప్రభు నిన్ను తగిన కాలములో ప్రభు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. చూద్దాం, బైబిల్లో ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇంకొక విషయాన్ని 112వ కీర్తన 112వ కీర్తన 7వ వచనం. 112వ కీర్తన 7వ వచనం. పురుషుల్లో ఒకరు చదవచ్చు, స్త్రీలో కూడా ఒకరు చదవచ్చు చక్కగా. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా ఉండును. చాలు చాలు, ఇంకా చాలు. యెహోవాను ఆశ్రయించిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? దుర్వార్తకు జడియడు. ఏ వార్తకి? అందరు చెప్పాలి అమ్మా. కొన్ని దుర్వార్తలు రాగానే భయపడిపోతారు. ఏమవుతారు చెప్పండి? భయపడిపోతారు. కొన్ని దుర్వార్తలు మన చెవిన పడ్డప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? భయపడిపోతాం. అమ్మో, ఏమో, ఏం జరగబోతుందో, ఇంకేమవుతుందో, నాకేం జరుగుతుందో. వింటున్నారా? కొన్ని సమయాలు కొన్ని దుర్వార్తలు వింటున్నప్పుడు కొందరు జడిసి భయపడిపోతారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు యెహోవాను ఆశ్రయించిన వారు కాదు. యెహోవాను ఆశ్రయించిన వారు ఎప్పటికీ వారు జడియరు. వాళ్ళ హృదయం అంట ఆయనలో స్థిరముగా ఉంటుంది. గట్టిగా అల్లు చెప్పండి, హల్లెలూయా. మన చెవులకు ఎన్నో వార్తలు వినబడొచ్చు, మన కళ్ళతో ఎన్నో దుర్వార్తలు చూడొచ్చు, భయాన్ని కలుగు చేసే సమస్యలు వినొచ్చు, గుండె భయపడిపోయే పరిస్థితులు ఎన్నో వ్యక్తుల ద్వారా వినబడొచ్చు. కానీ యెహోవాను ఆశ్రయించినటువంటి వ్యక్తి స్థిరముగా ఉంటాడు, జడియడు, భయపడడు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఎన్నో దుర్వార్తలు విన్నాడు. తన కుటుంబ పరిస్థితుల యొక్క దుర్వార్తలు విన్నాడు. ఏ వార్తలు విన్నాడు? నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను, ఇదిగో ఇలా పొలంలో ఇలా జరిగింది, నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను, నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను అని అలాగా 3 సందర్భాలు 3 రకాల విషయాలను గురించి చెప్పారు. చివరికి ఒక గొప్ప సుడిగాలు వచ్చి తన కుమారులు విందు చేసుకుంటున్నారు, కుమారులు కుమార్తెలు విందు చేసుకుంటున్న ఆ ఇంటి మీదికి ఒక గొప్ప సుడిగాలు వచ్చి కొట్టేసింది. ఉన్న పాటున ఆ ఇల్లంతా కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయి ఆ ఇంటిలోనే పిల్లలందరూ చనిపోయారు. ఈ దుర్వార్త యోబు విన్నాడు. విన్నాడా? వినేమన్నాడు? చెప్పండి, పర్వాలేదు, ఆ మాట మీరు చెప్పండి మీ నోటితో. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఇంత భయంకరమైన దుర్వార్త విని యోబు భయపడకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఏమండి, మనము ఎప్పుడైనా మన నోటితో అలా చెప్పగలమా? రకరకాల ప్రశ్నలు. మనకి ఏ ప్రశ్నలు చెప్పాలి?
యోబు పిల్లలు ఇంట్లో కూర్చొని వైన్ 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 తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నారు? ఇంగ్లీషులో వైనే. ద్రాక్ష రసానికి ఇంగ్లీషులో ఏముంటుంది? బైబిల్లో చూడండి మీరు కావాలంటే ఏముంటుంది? వైన్. అచ్చమైన తెలుగులో అర్థము మద్యము. గట్టిగా అల్లు చెప్పండి, సంతోషంగా అల్లు చెప్పండి, హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి అదే మద్యం. ఇప్పుడు అంతా మారిపోయిందిలేండి. ఇప్పుడు మద్యం ఎలా ఉంటుంది? అది తాగితే పొగలు గక్కొస్తాయి లోపలికి. అది యాసిడ్ లాగా ఉంటుంది వైన్, తెలుసా మీకు? నేను ఈ మధ్యనే కొద్దిగా తాగిలేండి. అంటే అది ఎవరి కారులోనో దొరికింది. ఆ కారులో దొరికింది. చూసా, ఇది ఎందుకు తాగుతున్నారు అసలు దీంట్లో ఏముంది, దీంట్లో అంత టేస్ట్ ఉంటుందా అని కొద్దిగా తీసి అలా చూసా. ఏమండి, ఉన్నది చెప్పడం అలవాటు నాకు. గట్టిగాళ్ళు చెప్పండి, సంతోషం గట్టిగాళ్ళు చెప్పండి. అవి అంతే తాగాండి, నిజమండి, వాస్తవం. ఎక్కువ కాదు, అంత వేసుకున్న నోట్లో. అదేంది అట్లా వేసుకుని బగ్గుమంది. వీళ్ళు ఎట్లా తాగుతున్నారు అనిపించింది. ఎవరినో అడిగా నేను, ఎవరినో మధ్య తమ్ముడిని అడిగావు, తమ్ముడిని, అన్నా దాంట్లో థమ్సప్ పోసుకొని తాగుతున్నా అని చెప్పాడు. అంటే అచ్చం అది తాగలేరంట. గట్టిగాళ్ళు చెప్పండి, సంతోషంగా గట్టిగాళ్ళు చెప్పండి, హల్లెలూయా. మామూలుదిగానా దాంట్లో ఏం కలుపుకోకుండా తాగితే దెబ్బకు ఒకరోజే చేస్తారు. అందుకే థమ్సప్పులు, ఇంకేం కలుపుకుంటారు? సోడాలా, స్ప్రైట్లా, సోడా, ఇంకా ఏవేవో కలుపుకొని తాగుతున్నారు. అందుకే బతుకుతున్నారు ఇంకా ఇప్పటిదాకా. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు వీళ్ళు. గట్టిగా రెండు చెల్లి అల్లు చెప్పండి, హల్లెలూయా. నేను అంత తాగితేనే నేను తట్టుకోలేకపోయా. అంతే, మూత కాదు, ఇంతే. అది ఏందో యాసిడ్ లాగా, ఏమైంది? యాసిడ్ లాగా వచ్చేసింది పొగ. అమ్మో, ఇది ఎట్ట తాగుతున్నారు మనుషులు అనుకున్నా నేను. గట్టిగా అల్లు చెప్పండి, హల్లెలూయా. అంటే కావాల్సి వెళ్ళి కొట్లో కొనుక్కురాలేదమ్మా నేను. అది కారులో దొరికితే ఏంది ఇది, దీని రుచి ఏంది చూద్దామని అట్లా చూసి, అంతే. రుచి అంటే మొత్తం బాటిల్ కాదు. గట్టిగా సంతోషంగా అడిగాళ్ళు చెప్పండి. చూడండి, యోబు యొక్క పిల్లలు అలాంటి పరిస్థితులలో వాళ్ళు చనిపోయిన సమయంలో యోబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. దుర్వార్తకు యోబు జడియలేదు. ఎందుకో తెలుసా? యోబు యెహోవాను ఆశ్రయించినవాడు. గట్టిగా చేతులు తెల్లు చెప్పండి. ఎక్కడ ఆశ్రయించాడయ్యా అనొచ్చు మీరు. ప్రతిరోజు ప్రతి నిత్యము తన పిల్లల విషయమై దహన బలి అర్పించేవంట. ప్రతిరోజు అంట. మనమన్నా వారంలో 2 రోజులు చేస్తామేమో, తెల్లవారుజామున లేచి. ఏమా, తలనొప్పి వచ్చినప్పుడు, కాలు నొప్పి వచ్చినప్పుడు ఫుల్ నిద్రపోతాం, గొరకబెట్టి నిద్రపోతాం. గట్టిగా చెప్పండి. యోబు అలా కాదంట. నిత్యమా అప్పుడప్పుడా? అయ్యా, నిత్యము, అప్పుడప్పుడు కాదు. మనమన్నా అప్పుడప్పుడు చేస్తాం, వారంలో 1 రోజు 2 రోజుల్లో చేస్తాం. కాస్త భయం కలిగినప్పుడు, కాస్త దుఃఖం కలిగినప్పుడు లేచి ప్రభువా స్తోత్రం 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 అంటాం. మళ్ళా బాధ పోగానే బాధ పోగానే ఏమవుతుంది? కామ్ అయిపోతాం, ఇంకా మళ్ళీ ప్రార్థన చేయం. అలా కాదు. ప్రతి నిత్యము అరుణోదయ కాలమున యెహోవాను ఆశ్రయించి మనము బలులు అర్పించుదుముగాక. హల్లెలూయా. దుర్వార్తకు యోబు జడియలేదు. మరొక విషయంలో మనం గమనిస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా దుర్వార్తకు భయపడలేదు. ఇదిగో మీరు మా దేవుని గాన ఈ ప్రతిష్ఠ చేసినప్పుడు మీరు ఆరాధించకపోతే, మీరు నమస్కారం చేయకపోతే అగ్నిగుండములో మీరు పడద్రోయబడుదురు. ఇది దుర్వార్త కదా? ఏ వార్త? మంచి వార్త అమ్మా. అగ్నిగుండములో పడద్రోయబడుదురు అని వారికి సాక్షాత్తు అందరు వింటూ ఉండగానే ప్రకటన చేయబడింది.
కానీ ఆ దుర్వార్తకు భయపడలేదు. ఆ ముగ్గురు మాత్రం ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేదు. భయపడ్డారా? దానియేలు భయపడ్డాడా? 1 నెల రోజులు ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు, పూజించకూడదు, ప్రార్థించకూడదు అంటే దానియేలు మాత్రం యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. దుర్వార్తకు దానియేలు భయపడలేదు. నేనంటాను, యెహోవాను ఆశ్రయించిన వారు ఏ దుర్వార్తకు జడియరు. చేతులెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఉందిలే, కానీ సమయం చాలు, ఇప్పటికి ఎక్కువైంది వాక్యం. అందరు తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నిన్ను మాత్రమే నేను ఆశ్రయిస్తాను. ఇప్పటి వరకు ఎవరెవరినో నేను ఆశ్రయించానేమో యేసయ్యా, స్నేహితులను నమ్ముకున్నానేమో, బంధువుల్ని నమ్ముకున్నానేమో, అయిన వారిని నమ్ముకున్నానేమో, తెలిసిన వారిని నమ్ముకున్నానేమో, శ్రేయోభిలాషులను నమ్ముకున్నానేమో, నమ్ముకొని ఇప్పటి వరకు నేను సిగ్గుపడ్డానేమో. దయచేసి ఈరోజు ఈ ఆరాధనలో నిన్ను మాత్రమే నేను ఆశ్రయిస్తున్నాను. దేవా, నిన్ను ఆశ్రయిస్తే జరిగే మేలులేంటో, కార్యాలేంటో తెలియచేశారయ్యా అని ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఇదిగో మనం నరులను ఆధారం చేసుకున్నామేమో, నరులను ఆధారం చేసుకుని ఆశ్రయించామేమో, ఇదిగో బలాఢ్యులను ఆశ్రయించామేమో, గుర్రము రౌతులు కలిగిన వారిని ఆశ్రయించామేమో. అదిగో దానిని ఆశ్రయించడం వలన మనకు మేలు కలగదు, ఇదిగో దీవెన కలగదు. ఇదిగో మనం ఆయన ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతున్నాం. ఇదిగో ఆయన్ని ఆశ్రయిస్తే ఇదిగో నీవు జయము పొందబోతున్నావు. ఆయన్ని ఆశ్రయిస్తే నిన్ను దేవుడు వర్ధిల్ల చేయబోతున్నాడు. నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే ఎలాంటి దుర్వార్తలకు జడియవు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తానయ్యా. నా కుటుంబ అవసరాల కొరకు నేను ఆశ్రయిస్తానయ్యా. నా దీవెన కొరకు ఆశ్రయిస్తాను. నా పిల్లల చదువుల నిమిత్తం ఆశ్రయిస్తాను. నా వ్యాపారం నిమిత్తం నేను ఆశ్రయిస్తాను. నా ఉద్యోగం నిమిత్తం నేను ఆశ్రయిస్తాను. ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తే నన్ను వర్ధిల్ల చేస్తావయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. భాగ్యరావు వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మీ 2 చేతులు ఎత్తండి. ప్రభువా, మీ 2 చేతులు ఆయన వైపు చాపండి. 2 చేతులు ఎత్తు. యేసయ్యా, నిన్నే ఆశ్రయిస్తానయ్యా, నిన్ను ఆశ్రయిస్తానయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు పరిశుద్ధ లేఖనాల నుంచి శ్రేష్టమైన మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, మిమ్మల్ని ఆశ్రయిస్తే మా జీవితంలో కలిగేటువంటి గొప్ప గొప్ప మేలులను నాయన అయ్యా మా కన్నుల ముందు ఉంచినారు ప్రభువా. నిజమే నాయన, మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము నాయన అయ్యా వర్ధిల్లుతూనే ఉన్నట్టుగా లేఖనాల్లో చూశాం. మిమ్మల్ని ఆశ్రయించిన వాడు ఎన్నటికీ జడియడు అని ప్రభువా లేఖనాల ద్వారా మాట్లాడినారు. అయ్యా, ఒకవేళ మేము దేనిని బట్టైనా ఏ దుర్వార్త విని భయపడుతున్నామేమో, అయ్యా సహాయం లేనప్పుడు మేము కృంగిపోతున్నామేమో, శత్రువును చూసి మేము భయపడుతున్నామేమో ప్రభువా, కానీ మిమ్మల్ని ఆశ్రయించినంత కాలము కూడా అభియా బహుగా వర్ధిల్లినట్లుగా చూస్తున్నామయ్యా. హిజ్కియా అంతకంతకు దీవించబడినట్లుగా చూస్తున్నామయ్యా. స్తోత్రాలు మా దేవా. మీ సన్నిధిలో నాయన మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి మీ తట్టు మా కన్నులెత్తి చూచులాగున మా మనోనేత్రములు తెరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము ద్వారా నాయన అయ్యా మీ మీద ఆధారపడితే మా జీవితం కలిగేటువంటి మేలు నాయన అయ్యా ఇదిగో ప్రభు మాకు తెలిసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక మీదట మేము మనుషుల వైపు చూడకుండా, గుర్రముల వైపు కానీ రథముల వైపు కానీ చూడకుండా మాకు మేలు చేసి మమ్మల్ని దీవించి దేవా మీ తట్టు మేము చూచులాగు నాయన మీరే కృప చూపి దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యము మా అందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా హృదయం అనేటువంటి పొలములో నాయన మంచి నీడన పడిన విత్తనము వలె నూరంతులుగా ఫలించినట్లుగా నాయన
మీరే నీరు కట్టిన ఆయన దీవించి ఆశీర్వదించమని అయ్యా వాక్యమును ఆధారము చేసుకుని మా దినమును మా ప్రయాణమును మా జీవితకాలం అంతయు నాయన అయ్యా మీ తట్టు మేము చూచులాగున మీ మీద ఆధారపడలాగున మీ మీద ఆశ్రయించులాగున్న ఆయన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు, అలాగే ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరూ ఆయన ఆశ్రయించిన దీవెనలు అన్నీ కూడా దేవుడు తన ప్రజలకు కలుగు చేయునుగాక. ఆమేన్.